హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? బ్యాడ్లీ ఏంటంటే ఇంకో షోస్ వస్తున్న టైంలోనే లవ్ ప్రపోజల్స్ కి ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వితౌట్ మేకప్ చేయాలా. తమన్నా సింహాద్రి గారికి నచ్చిన హీరో ఎవరు? క్రష్ ఉండే బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి. ఓకే, సినిమా కెరీర్ గా హ్యాపీగా ఉంది, జాలీగా తీసుకుంటున్నారు. బట్ రాజకీయం అనేది చాలా మందికి ఇది గట్స్తో తీసుకున్న వ్యవహారం. పొలిటికల్ అనేది ఇక్కడ దమ్ము ఉండాలా, ఇక్కడ దమ్ము ఉండాలా. పొలిటికల్ రంగంలో రావడానికి ఏం సిచ్యువేషన్ మీకు అనిపించింది? సరే, నేను కూడా సమాజానికి వచ్చి సేవ చేయాలి. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైతే వచ్చిందో, నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ జగన్ లేదు. బాయ్ బాయ్. ఇప్పుడు ఎలా ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. సో ఆయన రావాలని చెప్పి కోరుకునే వాళ్ళలో తమన్నా సింహాద్రి ముందుంటుంది. నిన్న కనుక చూస్తే కనుక చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే పప్పు, అదొక బిజినెస్. బిగ్ బాస్ కి తన చాటు చూపెట్టుకున్నారు, రేటింగ్ ఇలా లేపేశారు. ఆయన తర్వాత 2019 లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. డేట్ కోసం వెయిటింగ్ అంతే. మళ్ళీ చూద్దాం తన సినీ కెరియర్ ఎలా ఉంది అండ్ రాజకీయంలో ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు ఏపీలో, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే తమన్నా గారు. హాయ్ పప్పు, ఎలా ఉన్నారు? అక్కడ పప్పు ఇక్కడ తమ్ము. బాగున్నా పప్పు, నువ్వెలా ఉన్నావు? సూపర్. ఓకే. అసలు యాక్చువల్లీ బిగ్ బాస్ లో చూసినప్పుడే హడలు లేపేశారు. 2 వారాల కన్నా మీకు 2 సంవత్సరాలు అయిపోయింది దాంట్లో కదా. సూపర్ రేటింగ్ అప్పట్లో. ఓకేనా, బిగ్ బాస్ లైఫ్ ఎలా ఉంది మీకు? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంటది. ఆ క్రేజ్ అనేది నేను ఉన్నది తక్కువ టైం అయినా సరే పబ్లిక్ లోకి ఎక్కువగా వెళ్ళిపోయాను. సో చాలా ఎంజాయ్ చేశాను. ఆ ఫేమ్ అనేది వస్తుంది కదా, దాన్ని బాగా ఎంజాయ్ చేశాను. బాగా ఎంజాయ్ చేశారు కదా బయటకు వచ్చిన తర్వాత? బయటకు వచ్చాక. కానీ బ్యాడ్లీ ఏంటంటే ఇంకో షోస్ వస్తున్న టైంలోనే నేను అగ్రిమెంట్ చేసిన కొన్ని షోసే కరోనా రావటం, ఆ కోవిడ్ రావటం, ఆ షోస్ ఆగిపోవటం అలా జరిగాయి. అరే, కోవిడ్ వల్ల తమన్నా సింహాద్రి గాని మేము ఇంకా షోస్ లో చూడలేకపోయాం, కొన్ని మిస్ అయ్యామన్నమాట. అయినా సరే కొన్ని మా టీవీ ఈ టీవీలో కనిపించాను. బట్ నాకు నచ్చిన షోస్ చేశారు. ఓకే, అలా ఉండకండి తమన్నా గారు, మంచి ఫ్రీగా ఉండాలి. ఓకే, బిగ్ బాస్ తర్వాత ప్రపోజల్స్ ఎలా వచ్చాయి మీకు తమన్నా గారు? ఏం ప్రపోజల్స్? లవ్ ప్రపోజల్స్ అప్పుడు కూడా చాలా వచ్చాయి, కానీ ఇంకా రేటింగ్ పెరిగిపోయింది కదా. అవునా, రేటింగ్ పెరిగిపోయిందా? ఓకే, ఎప్పుడో ఉంటాయి ప్రపోజల్స్, కానీ మనం వాటిని పట్టించుకోవాలి. ఓకే, సూపర్. చెప్పండి. ప్రపోజల్స్ కి వాటికి దూరంగా ఉంటది తమన్నా సింహాద్రి. ఓకే, మనం ఒంటరిగా ఉంటేనే మనకి ఎటువంటి మైండ్స్ టెన్షన్స్ ఉండవు. అంటే ఎటువంటి బాధ్యతలు పెట్టుకోకపోతేనే మనం ముందుకెళ్ళగలం. నేను నా ఫ్యామిలీకి దూరంగా వచ్చింది ఎందుకంటే నేను కొన్ని సాధించటానికి. సో నేను ఇప్పుడు వచ్చి ఎవడో ప్రపోజ్ చేశాడని చెప్పి వాడికి నేను లొంగిపోయి నా జీవితాన్ని వాడికి త్యాగం చేయాలని నేను అనుకోను. నేను కొన్ని సాధించాలా. తమన్నా సింహాద్రి అనేది ఒకటి ప్రూఫ్ చేసుకోవాలి సొసైటీలో. తమన్నా సింహాద్రి అనేది ఒక బ్రాండ్ తీసుకురావాలని చెప్పేసి నేను ముందుకు వస్తున్నాను. సో ప్రపోజల్స్ కి ఇటుకి నేను పట్టించుకోను. చూడండి, ప్రపోజల్ ఇచ్చేవాళ్ళు వద్దసలా వద్దసలా. ఓకే, ఏమైనా మూవీస్ లో యాక్ట్ చేయడం కానీ, వెబ్ సిరీస్? నాకు బిగ్ బాస్ తర్వాత ఓటీటీ మూవీస్, వెబ్ సిరీస్ అవి వచ్చాయి. ఎన్నో కాల్స్ వచ్చాయి, ఓ మేడం ఆ మూవీ ఏ మూవీ అని. కానీ అవి ఆ క్రేజ్ ఉంటది కదా బిగ్ బాస్ వాళ్ళు అనేసి, ఆ క్రేజ్ వాళ్ళు వచ్చి ఎప్పుడు అవి పట్టా లెక్కలేదు. బట్ నాకు తెలిసిన డైరెక్టర్, మా టీవీ డైరెక్టర్ ఒక ఓటీటీ మూవీ చేశారు ఫిమేల్ అని చెప్పి. ఆ క్యారెక్టర్ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వితౌట్ మేకప్ చేయాలా. కానీ నేను ఆ డైరెక్టర్ కోసం వితౌట్ మేకప్ ఒక ఓటీటీ ఫిల్మ్ చేశాను, ఫిమేల్ అని చెప్పేసి. హీరోయిన్ పక్కన సపోర్టింగ్ రోల్.
ఓ సూపర్. వితౌట్ మేకప్. వితౌట్ మేకప్. అందుకే నేను దాని గురించి ఎక్కువ చెప్పుకోను, ఎవరు చూడకూడదని. అంటే గుర్తుపడతామా దాంట్లో మిమ్మల్ని? గుర్తుపడతారులే, వితౌట్ పౌడర్ కూడా రాసుకోనీయకుండా చేయించారు నాతో. ఓకే. తమన్నా సింహాద్రి గారి మేకప్ ఎంత టైం పడుతుంది? అంత సీన్ లేదు, జస్ట్ ఒక ఫౌండేషన్, లిప్స్టిక్. ఫౌండేషన్. ఓకే. తమన్నా సింహాద్రి గారికి నచ్చిన హీరో ఎవరు? ఒక డ్రీమ్ బాయ్. డ్రీమ్ బాయ్ నచ్చిన హీరోనా? రెండు ఉంటాయి. అంటే హీరో క్రష్ ఉంటుంది, ఫేవరెట్ హీరో ఉంటారు. ఓకే, క్రష్ చెప్పండి మాకు ఫస్ట్. క్రష్ చూసుకుంటే మన తెలుగులో తెలుగు లాంగ్వేజెస్ వైస్ లో కూడా ఉంటాయి క్రష్ లో. అంటే కొద్దిగా బాలీవుడ్ కూడా చూస్తుంది కాబట్టి నా టైం నేను చూసుకుంటే నాకు అప్పుడు క్రష్ అంటే ఉదయ్ కిరణ్ గారు. ఓకే. క్రష్ ఉండే, బాయ్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని. హీరో నా ఫేవరెట్ హీరో వచ్చి అందరికి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు. ఓకే. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ తెలుగులో అయిపోయింది ఉదయ్ కిరణ్. హిందీలో సల్మాన్ ఖాన్. ఓకే. మరాఠీ వద్దు, అంతొద్దు ఇక. హిందీ తెలుగు చాలు. సరే. ఓకే. సినిమా కెరీర్ గా హ్యాపీగా ఉంది, జాలీగా తిరుగుతున్నారు. బట్ ఒక రాజకీయం అనేది చాలా మందికి ఇది గట్స్ తో తీసుకున్న వ్యవహారం. పొలిటికల్ అంటే నిజంగా నాకు ఇప్పుడు నేను తిన్నా సరే టైర్డ్ ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి. నాకు ఇప్పుడు టీవీ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది తెలుసా, డాన్స్ అది మనలో ఉంటుంది కాబట్టి ఎంజాయ్ చేస్తూ చేసేస్తాం. డాన్స్ కంటెంట్ ఇవ్వాలా, అవి నార్మల్గా ఉంటుంది, దానికి మెంటల్లీ స్ట్రెస్ ఉండదు నాకు తెలిసి నేను చేసిన దాన్ని బట్టి. కానీ పొలిటికల్ అనేది ఇక్కడ దమ్ము ఉండాలా, ఇక్కడ దమ్ము ఉండాలా, అది. సో ఆటోమేటిక్లీ మనం స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. జాగ్రత్తగా మాట్లాడాలా, కరెక్ట్గా పాయింట్ మాట్లాడాలా, ప్రజల్లోకి వెళ్ళాలా. శత్రువులు ఎక్కువ ఉంటారు. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఎట్లా ఉంటుంది అంటే ఫ్యాన్స్ మనం ఏం చేసినా దానికి ఎంజాయ్మెంట్ ఉంటుంది, అది వేరే రిసీవింగ్ ఉంటుంది. పొలిటికల్ మనకి శత్రువులు పెరిగిపోతుంటారు, మనల్ని ట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనం మంచిగా మాట్లాడినా మనల్ని తిట్టే ఉంటారు. ఇవాళ రేపట్లో చూసుకుంటే సోషల్ మీడియాలో నమస్కారం అన్న అడ్డమైన మాటలు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో ఈ పొలిటికల్ లైఫ్లో ఎక్కువ ఉంటుంది. సో మెంటల్లీ కొద్దిగా చాలా ధైర్యం కావాలి. ధైర్యం మీకదే ధైర్యం టన్నులు ఉన్నాయి తమన్నా సింహాద్రి గారి దగ్గర. ఇదే కదా నా గురించి పబ్లిక్ చెప్పే దాన్ని బట్టి నేను పొలిటికల్ గా రావాల్సి వస్తుంది అంతే. అంటే ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి, దేంట్లో అయినా కూడా ఇన్వాల్వ్ కావాలంటే ఒక సిచ్యువేషన్ చూసి మనం దాంట్లో స్టెప్ వేయడం జరుగుతుంది. మీరు పొలిటికల్ రంగంలో రావడానికి ఏం సిచ్యువేషన్ మీకు అనిపించినారే, నేను కూడా సమాజానికి వచ్చి సేవ చేయాలి, ఇది జరుగుతలేదు? యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే వచ్చాను, నేను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. నా పెద్దనాన్నగారు తెలుగుదేశం పార్టీలో నందమూరి తారక రామారావు గారి టైంలో దేవాదాయ శాఖ మంత్రి చేశారు. సో నేను చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీలో పొలిటికల్ డిస్కషన్స్, మా డాడీ వచ్చి న్యూస్ చూడటం, వాటి గురించి మాట్లాడుతుంటే ఆడుతూ పాడుతూ కూడా నా మైండ్లో అవే ఉండేవి. సో అనుకోకుండా నాకు బ్లడ్లో అదే ఉండటం. ఇప్పుడు ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ మా బాబాయ్ రమేష్ సింహాద్రి. సో అలాగా సింహాద్రి ఫ్యామిలీస్లో పొలిటీషియన్స్ ఉండటం, సో అది నా రక్తంలోనే ఉండవచ్చు. సో నాకు పొలిటికల్గా ముందుకు రావడానికి అదే అయ్యింది. ఓకే. తమన్నా సింహాద్రి గారికి వస్తే ఇప్పుడు రెడ్డిగా రాదు, పొలిటికల్ అని వచ్చేస్తుంది. పొలిటికల్ అని వస్తుందా? అది కూడా ఏంటంటే స్పందిస్తూ ఎక్కడన్నా తప్పు జరుగుతుంటే నాకు రక్తం ఉడికిపోతూ ఉంటుంది, స్పందించాలా, మాట్లాడాలా, ఆ తత్వం వల్ల నేను ముందుకు రావడం జరుగుతుంది. ఓకే. కానీ మీ పింక్ ఫేవరెట్ అంటే ఎప్పుడు చూసా నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా పింకే, ఇప్పుడు కూడా పింకే. పింక్ చాలా మీకు ఇష్టమైనదా? కంపల్సరీ, ఐ లవ్ పింక్. యా. ఓకే. అండ్ ఫస్ట్ మీరు నామినేషన్ వెళ్ళినప్పుడు అంటే అనుకుంటారు కదా కొంతమంది, మనకు ఎంత ధైర్యంగా వెళ్ళాలన్నా కూడా గుంజడానికి ట్రై చేస్తుంటారు, అలాంటి వ్యక్తులు మీకు ఎదురయ్యారా ఫస్ట్ నామినేషన్ అప్పుడు? లేదండి, నేను మంగళగిరి కాన్స్టిట్యున్సీలో నామినేషన్ లోకేష్ గారి పైన, కానీ ఆ టైంలో నాకు అందరూ సపోర్ట్ చేశారు, అందరూ. నేను ఆ నామినేషన్ వచ్చి అక్కడ టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, జనసేన కార్యకర్తలు, అక్కడ జనసేన లేదు కాబట్టి అక్కడ వేసాను, సిపిఐ, సిపిఎం, అందరూ తమన్నా అంటూ నాకు విష్ చేయడం హ్యాపీ. ఆ టైంలో అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, నేను నామినేషన్ వేసినప్పుడు ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి పలకరించి నాకు సపోర్ట్గా రావాలమ్మా, ముందుకు రావాలని చెప్పి నాకు విష్ చేయడం చాలా ఆనందకరమైన వాతావరణం. ఓకే. ఎలా ప్రచారం అప్పుడు ఎలా ఏమన్నా
ఫోర్స్ గానీ అలాంటిది ఏమైనా వచ్చాయా? అదేం లేదు అంతా బాగుంది. ప్రజల్లోకి వెళ్ళాను. ఏదైతే జరగాలనుకున్నానో అక్కడ అదే జరిగింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలవాలనుకున్నాను, గెలిచారు. ఓకే, అదే చేశారనమాట. లోకేష్ గారితో ఇప్పుడు కలవడం, మాట్లాడడం జరిగిందా? లేదండి, కానీ పోటీ మాత్రం చేశారు. పోటీ చేశాను. ఓకే. ఆ టైంలో మీడియా అంతా ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నారా లోకేష్, మధ్యలో తమన్నా సింహాద్రి. సో ఆ పోస్టర్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చాలు, థ్యాంక్ గాడ్. ఓకే. ఇప్పుడు అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఎలా అనిపిస్తుంది? మీరు సాటిస్ఫై ఆంధ్ర వాళ్ళు యాజ్ ఏ ఆంధ్రగా మీరు? ఆంధ్ర నాది ఆంధ్ర. ఇప్పుడు నేను ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ తో కలుస్తుంటాను. నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది నిజంగా. ఎందుకు అంత ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అసలు బీహార్, ఒకప్పుడు మనం చిన్నప్పుడు బీహార్ అట్లా ఉంటది ఇట్లా ఉంటది అని అనేవాళ్ళు. ఆ బీహార్ కన్నా కూడా దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. సో అందుకని ఇప్పుడు నా ఆలోచనలు అన్ని మార్చుకుని ప్రభుత్వం మారాలా అని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను. ఓకే. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కరెక్ట్ జగన్ బాయ్ బాయ్, జగన్ అన్న బాయ్ బాయ్ అని చెప్పాలని చెప్పి నేను ముందుకు వస్తాను. ఎందుకంటే చాలా మంది అంటున్నారు కదా బాగా చేశారని, కొంతమంది అంటున్నారు బాగా చేయలేదంట. ఒకసారి మీరు వెళ్ళిరండి పప్పు గారు, ఆంధ్రప్రదేశ్ మీ కారు వెళ్తుంటే కూడా ఇట్లా ఎగురుకుంటూ వెళ్తుంది. ఎందుకంటే రోడ్లు వేసింది లేదు, అసలు ఎటువంటి ప్రజలకి సదుపాయాలు లేదు, ఏ మార్పు లేదు, ఉన్నదాన్ని కూడా దిగజారి చేశారు. ఓకే, ఏం లేదు, నథింగ్. ఇప్పుడు ఎలా, ఏ పార్టీ రావాలనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలా, చంద్రబాబు గారు రావాలా. చంద్రబాబు గారికి రావాల్సిన అవసరం లేదు, ప్రజలకి అవసరం చంద్రబాబు గారు. అదే టైంలో చంద్రబాబు గారు వచ్చి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చాలా వరకు డెవలప్మెంట్ అయ్యేది. ఇప్పుడు మనం చూసుకుంటే మన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఇవన్నీ తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. మార్పు తీసుకొస్తారు, డెవలప్మెంట్ తీసుకొస్తారు, ఎన్నో కంపెనీలను తీసుకొస్తారు, పబ్లిక్కి నిరుద్యోగం లేకుండా యూత్కి ఎన్నో ఫెసిలిటీస్ తీసుకొస్తారు. సో ఇప్పటికైనా ప్రజలు తీసుకొని మన చంద్రబాబు గారికి ఓటేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషంగా ఉంటారు. మెయిన్ రీజన్ కంపెనీస్ తీసుకొస్తారని టీడీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. అయితే నిన్న గనక చూస్తే గనక చంద్రబాబు నాయుడు ఒకటి స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. 3 పిల్లల్ని కనండి, నేను 45,000 ఇస్తానని చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఏమంటారు? ఆయన ఏం చేసినా ఆయన మంచిగా చేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తారు. సో మంచి ఉద్దేశం అయింది. కంపల్సరీ ఆయన వస్తే మాత్రం నాకు చాలా బాగా అన్ని రకాలుగా మన ఆంధ్రప్రదేశ్ అసలు ఇంత డెవలప్మెంట్ కూడా లేకుండా అయిపోయింది. సో ఆయన రావాలని చెప్పి కోరుకునే వాళ్ళలో తమన్నా సింహాద్రి ముందుంటుంది. ఓకే, ఇప్పుడు టీడీపీకి తమన్నా సింహాద్రి గారు సపోర్ట్ చేస్తున్నారు. అదే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి ఏంటిది మళ్ళీ? అదే కదా, పార్టీలు ఏమైనా ఇస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు మీకు టికెట్? అదే చూడాలి పాపు. లాస్ట్ టైం 2019లో నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేశాను. ఐ హోప్ నేను వెయిట్ చేశాను, టికెట్ రాలేదు. అక్కడ అయినా సరే నేను వెనక తగ్గకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఫస్ట్ ట్రాన్స్ ఫీమేల్ ఇన్ 2019, అది గిన్నిస్ బుక్ రికార్డ్. 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నాను జనసేన నుంచి పిలుపు వస్తుందని చెప్పి. రాకపోయినా సరే నేను మాత్రం తగ్గేదేలే. అసలు తగ్గేదేలే, అసలు ఎప్పటికీ ఇలానే ఉంటారు. తమన్నా సింహాద్రి అని సింహం పేరులోని, ఇంటి పేరులోని సింహం ఉంది. సో తగ్గేదేలే. అండ్ ఏపీలో చూస్తే కనుక కొత్త పార్టీ రావడం జరుగుతుంది. జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టబోతున్నారు. ఓకే, దాంట్లో ఏమన్నా వస్తే అవకాశం వస్తే దాంట్లో పార్టిసిపేట్ చేస్తారా? చూడాలా. మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి జనసేన. ఓకే, ఎందుకంటే తెలుసు నా దృష్టిలో చిరంజీవి, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ త్రిమూర్తులు, ఆయన వాళ్ళ భక్తురాలని, మెగా ఫ్యామిలీ భక్తురాలని. మెయిన్ ప్రిఫరెన్స్ జనసేనకి వ్యతిరేకంగా ఎప్పుడూ వెళ్ళేది ఉండదు. నాకు టికెట్ రాకపోతే వేరే ఏదన్నా పార్టీ నుంచి ఏమన్నా టికెట్ వస్తే మాత్రం సపోర్ట్, బట్ వైసీపీ నుంచి మాత్రం కాదు. ఓకే, ఇప్పుడు మనకి టీడీపీ అండ్ జనసేన పొత్తులో ఉంటుంది కదా, మీ అభిప్రాయం ఏంటిది వీళ్ళ మీద? అంటే ఇద్దరు మంచిదే కదా, రావణాసుడి ప్రభుత్వాన్ని తీయాలనేదే ముఖ్య ఉద్దేశం ఉన్న పవన్ కళ్యాణ్ గారికి. సో అందుకని పొత్తులతో ముందుకు వస్తున్నారు. ఆ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ ఈ రాక్షసత్వ ప్రభుత్వాన్ని తొలగించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారు. ఓకే, తమన్నా సింహాద్రి గారు ఇంతకుముందు యాక్ట్రెస్ గా చూసాం, ఇప్పుడు మేము ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నాము.
పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. మీకు విన్ కావాలని కోరుకుంటున్నాం. Thank మీ you. ఆశయాలు ఏదైతే ఉన్నాయో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పప్పు. ఏపీ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే చెప్పండి మీ తరఫున. హాయ్ అండి, నేను మీ తమన సింహాద్రి. ప్లీజ్ అండి, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. నరకాసుని ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి. మన చంద్రబాబు గారిని, మన పసుపు జెండాన్ని ఎగరవేయండి ఈసారైనా. మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన క్యాపిటల్ ఎక్కడో చెప్పుకోలేని పరిస్థితి, దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నరకాసుని తరిమి కొట్టి చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి. సైకిల్కి అందరూ ఓట్లు వేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి తీసుకొస్తే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.